మా పంతులు ఉన్నారు కదా, ఆ పంతులు బయట వెళ్ళినారు నేను మీమాంస బయట వెళ్ళి చూసిన తర్వాత దాంట్లో కచరా పొద్దున వస్తారు కదా లేయడానికి వాళ్ళు, ఆ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేసినాడంటే ఒక తైలా తీసినాడు. తైలా తీసి దాంట్లో ఏదైనా ఏముండో ఏమో తెలియదు, అది చెత్త ఉంది. చెత్త నుంచి తీస్తే వరల్డ్ మనీ సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చిన తర్వాత మా ఇమాంస బయట వచ్చి చూసినారు ఏమైందండి, అంతే. అది చూసిన తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళకి పిలిచినారు. సంచులు ఏమున్నాయి సామాన్లు అంటే? అది సంచులు అంటే అది ఏదో తెలియదు అందరికి కానీ ఆయన కచ్చా అయినారు. సంచి బయట లోపల సంచి తీసుకుని లోపల అయినాడు ఆ కుండి దగ్గర. మీకెలా తెలిసింది? అక్కడ సౌండ్ వచ్చింది కదా, సౌండ్ వచ్చిన తర్వాతనే బయట వచ్చినారు అందరు. ఆ సౌండ్కి మజీద్ అద్దాలు వెళ్ళినట్టు తెలుస్తుంది. అదే సౌండ్ చాలా ఉంటుంది, సౌండ్ చాలా ఉంటే అనుకుంటారు మీరు? ఏమో అదేదో తెలియదు, బిల్డింగ్ పక్కనే కదండి, అదేదో తెలియదు మాకు. అంటే బిల్డింగ్ లో ఎవరన్నా చెత్త చెదారం వేస్తున్నారు ఎవరన్నా? ఏమేయలేదు, ఓపెన్ ప్లాట్ కదా, ఏదైనా ఇల్లు కట్టడానికి అది ప్రాబ్లం ఉంటుంది. ఓపెన్ ప్లాట్ అది ఏముంది అదేదో తెలియదు. అంటే చుట్టుపక్కల వారు చెత్త అందులో వేస్తారా మామూలుగా? మీ లెక్క మామూలు అంటే అదే ఏమైనా వేస్తారు కదా, పేపరు ప్యాంపర్లు, అదే అయితే కామన్. అది में हादसा पेश आया है। सुबह सवेरे करीब 8 बजे एक ब्लास्ट की अचानक आवाज़ आई। उस वक्त मैं मस्जिद के अंदर नहीं था और मुझे घबराहट से ख़तरनाक आवाज़ आई और ये ख़तरनाक आवाज़ आने की वजह से मैं भी कुछ दहशत में आ गया। फिर मैं फिरने लगा कि मस्जिद के अंदर कुछ तो नहीं हुआ। जब आकर के देखा तो मस्जिद के राइट की जानिब के पूरे खिड़कियों के जो शीशे और गिलास वगैरह टूटे हुए थे। उसके बाद फिर जायज़ा लिया कि किधर से ये हुआ। जब तलाश करने के बाद मालूम हुआ उधर से रोने की आवाज़ आ रही थी, तो जा कर के मैं बाउंड्री के ऊपर चढ़ कर के देखा तो वहाँ पे वो कचरा चुनने वाले थे और क्या कहता है वो कचरा पहले इधर से गुजरता हुआ गया था और उसके हाथ में वो थैले थे और रख करके वो उसके अंदर गया और वो कचरा चुन रहे थे। क्या हुआ, उसके अंदर से ब्लास्ट हुआ और वो ज़ख्मी हो गया। और यही खबर है और ज़राए से मुताबिक सबसे पहले मैं ये देखा शुरू में। उसके बाद एम्बुलेंस आई और एम्बुलेंस आने के बाद PS के पुलिस वगैरह अफसरान वगैरह भी आए और पूरे जने आए और आकर के पूरे जो है मैंने फ़ोन किया, कादिर भाई वगैरह भी और आरिफ हुसैन वगैरह फिर सब आए। उसके बाद एम्बुलेंस में जो है उसको उनके अहदेदार जो मजदूर हजरात थे उन्होंने बैठा करके उसको अंदर ले गया, हॉस्पिटल ले गया। उसके बाद